ఏపీలో దాదాపు 34 లక్షల మందికి సుమోటో ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పేరిట క్యాస్ట్ సర్టిఫికేట్లు అయితే అందివ్వనున్నారు. ఇక్కడ సుమోటో అంటే సిటిజన్ ప్రమేయం లేకుండానే అధికారులే సుమోటో కింద ఈ సర్టిఫికేట్లు అయితే మంజూరు చేస్తున్నారు కాబట్టి మాక్సిమం సర్టిఫికేట్లు అనేవి ఉచితంగానే అందిస్తారు. ఇక్కడ ఈ 34 లక్షల మంది ఎవరంటే వారి పేరు రైస్ కార్డులో ఉంటుంది కానీ వారు ఇప్పటివరకు సచివాలయాల ద్వారా కానీ లేదంటే మీ సేవా కేంద్రాల ద్వారా కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తీసుకోలేదు. అలా ఎవరైతే తీసుకోలేదో వారి పేర్లు అయితే అధికారులు అయితే ప్రిపేర్ చేశారు. ఆ 34 లక్షల మంది పేర్లు కూడా ఈ విధంగా సచివాలయాల వారీగా వీఆర్ఓలో లాగిన్కి అయితే పంపడం జరిగింది. నిజానికి ఈ వర్క్ అనేది ఎలక్షన్కి ముందుగానే స్టార్ట్ చేయాల్సి ఉంది. కానీ ఆ టైంలో రెవెన్యూ సిబ్బందికి ఎలక్షన్ వర్క్ అనేది ఉండడం వల్ల, ఎందుకంటే ఎలక్షన్ వర్క్ చూసుకునేది వాళ్ళే కాబట్టి ఆ టైంలో ఖాళీ లేకపోవడం వల్ల ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ వర్క్ అయితే ఆగిపోయింది. ప్రెజెంట్ ఈ క్యాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించి వర్క్ అనేది మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నట్లు ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఆ ఆర్టికల్లో వచ్చిన వివరాలు అయితే మీకు స్క్రీన్ పైన అయితే చూపిస్తాను, చూడొచ్చు. అందులో ముఖ్యంగా 34 లక్షల మందికి అర్హత ఉన్నా సరే ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే పొందలేదన్నట్లుగా అయితే అధికారులు అయితే ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేశారు. ఆ వివరాలే మంత్రికి చెప్పడం జరిగింది. ఆయన కూడా ఓకే అనడంతో త్వరలోనే ఈ సుమోటో ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది గ్రామ స్థాయిలో అయితే ప్రారంభించనున్నారు. సిటిజన్స్ కి సచివాలయాలు అయితే అందుబాటులో అయితే ఉంటాయి కాబట్టి సచివాలయాల ద్వారా ఈ సర్టిఫికేట్లు జారీ చేసేందుకు అయితే అధికారులు అయితే ఏర్పాట్లు అయితే చేశారు. ఇక సిటిజన్స్ వద్ద నుంచి వీఆర్ఓ ఏ డాక్యుమెంట్స్ తీసుకుంటారంటే ముఖ్యంగా ఆధార్ కార్డు అయితే తీసుకోవడం జరుగుతుంది. దీంతో పాటుగా ఏదో ఒక డాక్యుమెంట్ అంటే సపోర్టింగ్ డాక్యుమెంట్ అయితే కావాలి. అంటే ఓల్డ్ క్యాస్ట్ ఆ ఫ్యామిలీలో ఎవరో ఒకరిది లేదంటే టీసీ కానీ అసలు ఏమీ లేకపోతే ఫీల్డ్ వెరిఫికేషన్ చేసుకుని సపోర్టింగ్ డాక్యుమెంట్ అయితే వీఆర్ఓ అయితే అప్లోడ్ చేస్తారు.